మన భారతదేశంలో ఎంతో మంది టాలెంటెడ్ పర్సన్స్ ఉన్నారు. కానీ 13 ఏళ్ల వయసులోనే ఒక కంపెనీకి సీఈఓగా ఎదిగి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన యంగ్ టాలెంట్ అంటే ఆదిత్యన్ రాజేష్ పేరే ముందుంటుంది. ఈ కథలో ఒక చిన్నారికి టెక్నాలజీ మీద ఉన్న ఇంట్రెస్ట్ ఎలా అతనిని 13 ఏళ్లకే సీఈఓని చేసింది అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆదిత్యన్ రాజేష్ 2007లో కేరళ రాష్ట్రం తిరువనంతపురంలో జన్మించాడు. చిన్నప్పటి నుండే టెక్నాలజీ అంటే అతనికి చాలా ఇష్టం ఉండేది. అతనికి 6 ఏళ్ల వయసు ఉన్నప్పుడు వాళ్ళ నాన్నకి ఆఫీస్ వర్క్ విషయమై ఇంట్లో కంప్యూటర్ తెచ్చిపెడితే ఆదిత్యన్ యూట్యూబ్ లో సింప్సన్స్ అనే కార్టూన్ వీడియోస్ యూట్యూబ్ లో చూడడం స్టార్ట్ చేస్తాడు. అలా చూస్తుండగా అతనికి గేమింగ్ కి సంబంధించిన ఒక అడ్వర్టైజ్మెంట్ వస్తుంది. దాంతో అది చూసిన ఆదిత్యన్ కి ఆ గేమ్ పై ఇంట్రెస్ట్ కలుగుతుంది. వెంటనే అది డౌన్లోడ్ చేసి ఆ గేమ్ ఆడాలనుకుంటాడు. గేమ్ ఎలా డౌన్లోడ్ చేయాలో గూగుల్లో గంటల తరబడి సెర్చ్ చేసి మిస్టేక్ లో ఒక వైరస్ ని ఇన్స్టాల్ చేస్తాడు. దాంతో వాళ్ళ నాన్నతో తిట్లు తింటాడు. కోపం వచ్చిన ఆదిత్యన్ కి వైరస్ తీసేయాలన్న ఆలోచన పుట్టి అదే పనిగా 2 వీక్స్ కంప్యూటర్ ముందు కూర్చొని గూగుల్లో మాల్వేర్ వైరస్ గురించి సెర్చ్ చేసి ఆ వైరస్ ని క్లియర్ చేస్తాడు. ఆ విషయం వాళ్ళ నాన్నకి చెప్పడంతో వాళ్ళ నాన్న ఆనందానికి హద్దులుండవు. అలా ఇంకా కంప్యూటర్ పై ఇంట్రెస్ట్ పెంచుకుంటాడు. అతనికి 9 ఏళ్ల వయసు వచ్చేసరికి బేసిక్ ప్రోగ్రామింగ్ కి సంబంధించిన HTML, CSS, జావా స్క్రిప్ట్ లో ఎక్స్పర్ట్ అవుతాడు. ఇంకా కంప్యూటర్ లో లోగో డిజైన్లు తయారు చేయడం మొదలు పెడతాడు. డిజిటల్ డిజైనింగ్ కూడా నేర్చుకుంటాడు. తర్వాత అతని కుటుంబం దుబాయ్ కు మకం మార్చింది. అక్కడ స్కూల్లో ఆదిత్యన్ టెక్నాలజీలో మేధస్సు ఉన్నవాడిగా పేరు తెచ్చుకున్నాడు. తనలా ఇలా ఒకేలా ఆలోచన ఉన్నవారు ఉంటే బాగుంటుందని టెక్నాలజీకి సంబంధించిన వర్క్ షాప్స్ కి అటెండ్ అవ్వడం స్టార్ట్ చేశాడు. అక్కడ కొంతమంది ఫ్రెండ్స్ తనలానే ఉండేవారు పరిచయం అవుతారు. వాళ్ళతో కలిసి OGT ఆన్లైన్ గ్యాడ్జెట్ స్టోర్ అనే కామర్స్ వెబ్సైట్ డిజైన్ చేస్తాడు. కానీ అతని వయసుని దృష్టిలో పెట్టుకుని ఎవరూ ఆ వెబ్సైట్ లో సేల్ చేయడానికి ముందుకు రారు. దాంతో ఆదిత్యన్ పెద్ద పెద్ద వారితో మేము ఏదైనా చేయగలమని తన దగ్గర ఉన్న స్ట్రాటజీతో అడ్వర్టైజ్మెంట్ చేయడం స్టార్ట్ చేస్తాడు. వాళ్ళకి ఇలా చెప్తాడు, మీరు మా వెబ్సైట్ లో పెట్టి సేల్ చేసుకోండి, మేము 5% తీసుకుంటాం, మిగతాదంతా మీకే అని చెప్పి డీల్ కుదుర్చుకుంటాడు. ఆదిత్యన్ తన మొదటి ఆర్డర్ ని సైకిల్ మీద డెలివరీ చేస్తాడు. ఆ తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ తో చిన్న చిన్న యాప్స్ అయిన ఆశీర్వాద్, దీనూర్ అనే యాప్ డిజైన్ చేస్తాడు. చిన్న పిల్లలకి ABCDలు 1 2 3లు నేర్చుకోవడానికి ట్రైకిడ్ అనే యాప్ డిజైన్ చేశాడు. ఇది ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చిపెట్టింది. 2017లో అతను ఇంకా ఇద్దరు ఫ్రెండ్స్ మొత్తం ముగ్గురు కలిసి ట్రైనెట్ సొల్యూషన్స్ అనే కంపెనీని ఎస్టాబ్లిష్ చేస్తారు. ఇది చిన్న వ్యాపారుల కోసం డిజిటల్ మార్కెటింగ్, లోగోస్ తయారు చేయడం, వెబ్ డెవలప్మెంట్ సేవలు అందించేది. 13 ఏళ్లకే టెక్ కమ్యూనిటీలో అతను డెవలపర్ గా ఆండ్రాయిడ్ ఇంకా iOS రెండిట్లో మొబైల్ డెవలప్మెంట్ లో ఎక్స్పీరియన్స్ తెచ్చుకున్నాడు. అంతేకాకుండా అతను బ్యాక్ ఎండ్ సిస్టమ్లు, వెబ్సైట్ డెవలప్మెంట్ లో ఎక్స్పర్ట్ అయ్యాడు. ఇంకా అతను గ్రాఫిక్ డిజైనింగ్, వీడియో ఎడిటింగ్, యానిమేషన్ కూడా చేశాడు. కానీ అతను ఎక్కువగా ఇష్టపడేది డీప్ లెర్నింగ్ ఇంకా మెషిన్ లెర్నింగ్ లో పనిచేయడం. ట్రీనెట్ సొల్యూషన్స్ దుబాయ్ లో పెద్ద గుర్తింపు తెచ్చుకుంది. చిన్న క్లయింట్స్ తో ప్రారంభమైన ఈ సంస్థ అనేక ప్రముఖ కంపెనీలతో పనిచేసింది. తన కంపెనీ విజయంతో ఆదిత్యన్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాడు. అతనికి యంగెస్ట్ CEO అనే పేరు రావడంతో పాటు చాలా అవార్డులు కూడా అందుకున్నాడు. ఆదిత్యన్, నేను నా వయసును సమస్యగా భావించలేదు, వర్క్ క్వాలిటీ ముఖ్యమని నాకు వచ్చిన ప్రతి అవకాశాన్ని నేను నా హార్డ్ వర్క్ తో విజయవంతంగా మార్చాను అంటాడు. పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని ఆదిత్యన్ రాజేష్ నిరూపించాడు. ఈ స్టోరీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇంకా మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ మీ ముందుకు తీసుకురావడానికి ఈ వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.